ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో తిరుమల గురించి తెలుసుకుందాము. మేము రీసెంట్‌గా తిరుమల అయితే వెళ్ళామండి. అయితే దాని గురించిన విశేషాలైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్ళాలి అనుకుంటే, అంటే ఓన్ వెహికల్‌లో రోడ్ ట్రిప్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, కర్నూలు, కడప మీద నుంచి కాకుండా ఇలా మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్తే రోడ్డయితే బావుందండి. ఎలాంటి గతుకులు లేకుండా రోడ్డు చాలా బావుంది. అలా వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ కర్నూలు, కడప మీదుగా వెళ్తే రోడ్డు అస్సలు బాలేదు. వన్ వేనే ఉంటుంది. వెహికల్స్ రోడ్డయితే అస్సలు బాలేదు. ఇంకా మనం తిరుమల వెళ్ళిన తర్వాత ఎక్కువగా అందరూ ఫ్రీ దర్శనానికే వెళ్తుంటారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నామనుకోండి, ఆ టైం ప్రకారం అయితే దర్శనానికి వెళ్ళొచ్చు. ఒకవేళ మనం ఎలాంటి ఆన్‌లైన్ బుకింగ్స్ ఏమీ లేకుండా వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనానికే వెళ్తాం కదా! ఫ్రీ దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి 8-9 అవర్స్ ఇంకా ఎక్కువగానే కూడా టైం పడుతుంది అప్పుడప్పుడు. అలా ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలోనే మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ఎస్ఎస్‌టీ టోకెన్ అయితే తీసుకుంటే మనం తొందరగా దర్శనానికైతే వెళ్ళొచ్చండి. అయితే ఎస్ఎస్‌టీ టోకెన్ వచ్చేసి మనకి బస్ స్టాండ్ దగ్గర, అలాగే రైల్వే స్టేషన్ ముందున్న విష్ణు నివాస్ భవనంలో, ఇంకా బస్ స్టాప్ ముందున్న శ్రీనివాస్ భవనంలో ఇస్తారు. ఇది మార్నింగ్ 2 గంటల నుంచే ఇస్తారండి. ఏ రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్స్ ఆ రోజే ఇస్తారు. మీరు దర్శనం తొందరగా అవ్వాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి మనం టోకెన్ తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలా అయితే మనకి తొందరగా దర్శనం అయిపోతుంది. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే అందరూ మార్నింగ్ 12:00 నుంచే లైన్‌లో ఉంటారు. 2:00 నుంచి టోకెన్స్ ఇస్తారని చెప్పాను కదా! ఈ టోకెన్‌కి మన దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అది ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే ఫోన్‌లో చూపించినా సరే మనకైతే టోకెన్ అయితే ఇస్తారండి. ఆ టోకెన్‌లో మనం ఎన్ని గంటలకు దర్శనానికి వెళ్ళాలి అనే టైం అయితే ఉంటుంది. ఆ టైంకి మనం ఒక 2 అవర్స్ ముందు వెళ్ళినా సరే లోపలికైతే అలో చేస్తారు. అలా వెళ్తే మనకి దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఫ్రీ దర్శనానికి క్యూలో 8-9 అవర్స్ ఉండాల్సి ఉంటుంది కదా! ఇలా టోకెన్ తీసుకొని వెళ్తే మనకి తొందరగా అయితే దర్శనం అయిపోతుందండి. ఒకవేళ నడిచి వెళ్ళాలి అనుకునే వాళ్ళెవరైనా ఉంటే, అలిపిరి నుండి నడిచి వెళ్ళాలి అనుకుంటే, భూదేవి కాంప్లెక్స్‌లో మనకైతే ఈ టోకెన్ ఇస్తారు. ఎస్ఎస్‌టీ టోకెన్. అలా తీసుకొనైనా మీరు నడిచి వెళ్ళొచ్చు. అలిపిరి నుంచి వెళ్ళే వాళ్ళకి మధ్యలో ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వట్లేదు. మనం ఎస్ఎస్‌టీ టోకెన్ కింద భూదేవి కాంప్లెక్స్‌లో తీసుకొని మార్నింగ్ 4:30 నుంచి మాత్రమే మనల్ని నడవడానికైతే అలో చేస్తారండి. నడిచేటప్పుడు మధ్యలో ఇలా జింకలు అవి కనిపిస్తుంటాయి. అలిపిరి నుంచి వెళ్ళేటప్పుడు. రోడ్డు బావుంటుంది. హ్యాపీగా నడిచి వెళ్ళొచ్చండి. మనం అలిపిరి నుంచి గానీ, లేకపోతే శ్రీవారి మెట్ల నుంచి గానీ నడిచి వెళ్తుంటే చాలామంది మెట్లకి పసుపు, కుంకుమ పెడతామని మొక్కుకుంటారు కదా! అలా పెట్టేవాళ్ళైతే చాలామంది కనిపిస్తుంటారు. ఒకరు పసుపు, కుంకుమ పెడుతూ వెళ్తుంటే ఇంకొకరు కర్పూరం కూడా వెలిగిస్తూ వెళ్తుంటారు. అలా చాలామంది మొక్కులు తీర్చుకుంటారండి. కొంతమందైతే మోకాళ్ళ పర్వతం ఉంటుంది కదా! అక్కడ మోకాళ్ళ మీద నడిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా శ్రీవారి మెట్ల నుంచి నడిచి వెళ్ళాలి అనుకుంటే, అక్కడ కూడా మనకి టోకెన్ ఇస్తారండి. ఎస్ఎస్‌టీ టోకెను. కాకపోతే మనకి కింద ఇవ్వరు ఆ టోకెన్. మనం నడుస్తూ వెళ్తుంటే స్టెప్స్ దగ్గరే మనకి ఎస్ఎస్‌టీ టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. అయితే శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ 6:00 నుంచి మాత్రమే మనల్ని నడవడానికి అలో చేస్తారు. నైట్ టైమ్‌లో శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళడానికి ఉండదనమాట. మార్నింగ్ 6:00 నుంచి మాత్రమే, ఈవినింగ్ 6:00 వరకు మాత్రమే అలో చేస్తారండి. తర్వాత అలో చేయరు. మనం తిరుమల మనం తిరుపతి నుంచి తిరుమల చేరుకున్న తర్వాత మనకి రూమ్ కావాల్సి ఉంటుంది కదా! మనకి రూమ్ కావాలి అనుకుంటే అక్కడ సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి మన ఆధార్ కార్డ్ పట్టుకొని లైన్‌లో నిల్చుంటే మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారు. మనకి ఆధార్ కార్డ్ పట్టుకొని నిల్చున్న తర్వాత ఒక 1 అవర్ అయితే 1 అవర్, 1 ½ అవర్ పడుతుంది రూమ్ అలాట్ చేయడానికి. దానికి మనకి ఫోన్‌కైతే మనకి మెసేజ్ వస్తుంది. అది చూసుకొని మనకి ఎక్కడ అలాట్ చేశారో చూసుకొని వెళ్ళొచ్చు. మాకైతే ఎస్ఎన్‌సీ నుంచి మాకు రూమొచ్చిందండి. 50 రూపీసే రూము. రూమయితే చాలా బావుంది. మీరు కావాలంటే
ఒకసారి ట్రై చేయండి. 50 రూపీస్ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మనం దర్శనానికి వెళ్ళిన తర్వాత ఎక్కువగా మనం భోజనానికి వెళ్తుంటారు కదా, కానీ టోకెన్ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడైతే భోజనానికి వెళ్ళాలి అంటే శ్రీ వెంగమాంబ అన్నదాన కేంద్రం ఉంటుంది. అక్కడ మనకి మార్నింగ్ 8:30 నుంచి నైట్ 10 వరకు మనకి భోజనం అయితే దొరుకుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్. లంచ్ అయితే 4:00 వరకు ఉంటుంది. 4 to 5 ఏముండదు. 5 నుంచి మళ్ళీ 10 వరకు మనకి నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తిరుమలకు సంబంధించి ఎవరైనా మన ఇంట్లో ఎవరిదైనా పెళ్లి ఉంటే 1 మంత్ ముందుగానే మనం మన పెళ్లి కార్డుని తిరుమలకి పంపించినట్లయితే శ్రీవారి అడ్రస్‌కి మనకి తిరుమల నుంచి పెళ్లి కూతురు, పెళ్లి కొడుక్కి చేతిలో కట్టుకోవడానికి కంకణాలు, ఇంకా పసుపు, కుంకుమ, శ్రీవారికి అక్కడ లడ్డు ఉంటుంది కదా ప్రసాదం, మహాప్రసాదం లడ్డు, అవన్నీ మనకి కొరియర్ చేస్తారు పెళ్లికి. ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పెళ్లి కార్డుని ఒక 1 మంత్ ముందుగానే శ్రీవారి అడ్రస్‌కి అయితే పంపించండి. నేను అడ్రస్ పైన మెన్షన్ చేస్తాను. మా వాళ్ళైతే ముగ్గురు గుండ్లు చేయించుకున్నారు. తిరుమల వెళ్ళిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళైతే ముగ్గురు గుండ్లు చేయించుకుంటారండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.